గుడ్ మార్నింగ్ దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నా. మీరు కూడా నా లెక్కనే సూపర్ ఉంటారని అయితే దేవుని కోరుకుంటానా. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, మా గణేష్ దగ్గరనైతే ఇవాళ మేము దీపారాధన చేసుకుంటున్నాము. అట్లనే 108 ప్రసాదాలు అయితే చేద్దామని అయితే అందరం అనుకున్నాము. కాకపోతే 108 అయితాయా కాదా చూడాలి. మనిషికి 3-4 రకాల ప్రసాదాలు అయితే చేసుకొని పోతున్నాము. అక్కడికి పోయినాక తెలుస్తుంది 108 అయినాయా కాలేదా, ఎన్ని వీలైతే అన్ని చేద్దామని అయితే ఇవాళ అనుకున్నాం అన్నట్టు. ఈరోజు స్పెషల్ దీపారాధన అండ్ 108 ప్రసాదాలు. మేము ఏమేమి ప్రసాదాలు చేసినామో, మేము దీపారాధన ఎట్లా చేసుకుంటున్నామో ఇవన్నీ అయితే ఈ వీడియోలో మీకు అందరికీ చూపెడతాను నేను. మీరు చూసేయండి, చూసేసి నా వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి. అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియోని అయితే షురు చేద్దాం పదండ్రి. పొద్దున పూజ అయిపోయిన తర్వాతనైతే అందరం ఇంటికి పోయి పనులన్నీ చేసుకొని వచ్చి అయితే దీపారాధన కోసం డెకరేషన్ చేసుకోవడానికి గణపతి దగ్గరికి అయితే వచ్చినాం అన్నట్టు. దీపారాధన చేసుకోవడానికి ముగ్గులు వేయాలి కదా. మేమైతే ఒక డిజైన్ అనుకున్నాము. శివలింగం అండ్ గణపతి ఓం అచ్చుతట్టు అయితే 3 వేసుకొని మంచిగా దాని చుట్టూ దీపాలు పెట్టుకొని దీపారాధన చేసుకుందామని అయితే ఇంకా అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. పొద్దున పూజ కాగానే అందరం అనుకున్నాము. తిన్న తర్వాత అందరైతే వచ్చేసేయండి, మనమైతే దీపారాధన కోసము డెకరేషన్ చేసుకుందాము. ఇవన్నీ చేసుకున్న తర్వాతనైతే ఇంటికి పోయి మళ్ళీ ప్రసాదాలు కూడా వేసుకోవాలి కదా. 108 ప్రసాదాలు, వాటి కోసము మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి అందరం అయితే వచ్చి మనిషికి ఒక పని అయితే చేసినాం అన్నట్టు. దీపారాధన కోసం ఇట్లనైతే మంచిగా డెకరేషన్ చేసుకుంటున్నాము. మధ్యలో శివలింగం వేసినాము, దాని కింద కమలము, దాని కింద గణపతి వచ్చేటట్టు అయితే వేసినాము. దాని కింద గణపతి, పైన ఓం అయితే వస్తుంది అన్నట్టు. ఎట్లా వేసినాము, శివలింగం మంచిగా వేసినామో వేయలేదో చెప్పుర్రి. ఏదో అట్లా మాకు వచ్చినట్టు అయితే వేసినాం అన్నట్టు. పైన ఇట్లా ఓం వేసినాం, కింద గణపతి వచ్చేటట్టు వేసేసినాము. మళ్ళీ దాని చుట్టూ ఇంకా బంతిపూలు అయితే వేసుకొని మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నామంటూ మంచిగా అలంకరించుకున్నాము. మంచిగా కనబడుతుంది అని అయితే పూలతోటి అలంకరిస్తే మంచిగా కనబడుతుంది అని అయితే పూలను వేయించుకొని మంచిగా ఇట్లనైతే మధ్యలో గ్యాప్ ఉన్న కాడ అలా అలంకరించుకున్నాము దీపారాధన కోసము. మొత్తం అయితే అయిపోయింది. ఎట్లున్నది మేము చేసిన డిజైన్స్ మంచిగా ఉన్నాయా లేదా, ఓమో కానీ శివలింగం కానీ కమలము గణపతి ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా మంచిగా లేవా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అన్నీ అయిపోయినాయి. డెకరేషన్ చేసుడు ప్రతి ప్లేస్లో ఎక్కడెక్కడ మనము ప్రమిదలు పెట్టుకొని అక్కడక్కడైతే మేమైతే దీపాలు అయితే అన్నీ పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని వత్తులు వేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని అయితే ఇంటికి పోతాము. మళ్ళీ వచ్చినాక చేయాలంటేనైతే కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడే అన్నీ రెడీ చేసుకొని దాంట్లో నూనె పోసుకొని వత్తులు కూడా రెడీ చేసుకొని ఇంటికి పోయి మనము ఎవరెవరికి ఏం ప్రసాదాలు వచ్చినాయి అవైతే తయారు చేసుకొని రావాలన్నట్టు మేము చిట్టీలు వేసుకున్నాము ప్రసాదాల కోసము. నేనైతే 3 రకాలు తీసుకోబోతున్నా దేవునికి. మా దోస్తులు కూడా అట్లనే మనిషికి 3-4 ఎవరికి వీలైనన్ని అన్నీ అయితే తీసుకొని పోతున్నాం అన్నట్టు. నేనైతే 3 రకాలు తీసుకొని పోతున్నా అంతే. ఇంకా నాకు ఇంతకంటే ఎక్కువ రాలేదు, ఇంకా టైం కూడా లేదు. దీపారాధన కూడా ఇవ్వాలని కాబట్టి ముగ్గులు అయితే వేసుకొని అవన్నీ డెకరేషన్ చేసుకొని అవన్నీ సెట్ చేసుకొని వచ్చేవరకు సాయంత్రం అయిపోయింది కాబట్టి మనిషికి 3-4 అయితే తీసుకొని పోతున్నాం. ఇప్పుడైతే మనం దేవుని దగ్గరికి పోదాం రండి. దూరం పోతలేదు, ఫిట్ అయితే లేదు. అట్లా మనుషులను ముట్టి అంతే మనుషులను ముట్టి Ya.
బ్లాక్ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ వేసుకుంటుంది. ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఎవరో ఒకరు పుట్టిస్తే సరిపోతుంది. కూర్చో కూర్చో. దీపం సందర్శయామి. కళ్ళ కొడుతుంది లైట్. లైట్ సగమే వస్తుంది మీ మమ్మీ. ఆంటీ మమ్మీతో ఆంటీ దాంట్లో వచ్చినాయి ఎందుకు ఫోటో నేను ఇస్తాను. చూడు పడతాను. నువ్వు హైట్ లేవా? అందుకే అందుకే నీకోసమే. దీపారాధన అయితే వేసేసుకున్నాము. 108 ప్రసాదాలు కాలేదు, 108 అయితే కాలేదు, కొన్ని తక్కువనే వచ్చినాయి. ఇక దీపాలు అయితే ఇట్లా పెట్టుకున్నాము. ఎట్లున్నది మంచిగా ఉన్నదా? మస్తుగా కనబడుతుంది కదా. అప్పటికంటే చెప్పినా కదా దీపాలు పెట్టుకున్నాక మంచిగా కనబడుతుంది డెకరేషన్ అని. ఇక దాని చుట్టూ అయితే ఇట్లా మంచిగా మేము చేసుకొచ్చిన ప్రసాదాలన్నీ ఇట్లా డెకరేషన్ తీసుకున్నాం అన్నట్టు పెట్టినాము. ఎన్ని ప్రసాదాలు చేసుకొచ్చినాము ఎన్ని ఉన్నాయని తెలియడానికి మంచిగా ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు. మంచిగా అంటే మంచిగా ఉన్నది కదా. ఇవాళ మస్తు అనిపిస్తుంది నాకైతే. ముగ్గు గణపతి లెక్క ఉన్నదా లేకపోతే ఎట్లున్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి దోస్తులు, ఓకేనా? ఇంకా దీపారాధన అయిపోయింది. 108 ప్రసాదాలు అయితే అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే దేవునికి నైవేద్యం ఆల్రెడీ చూపిస్తున్నాము. ఇంకా ఇవాళ ఇంతే వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై దోస్తులు. होटल्स का इतना लो रेट ओनली ऑन ओगोरा माइट